నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మన కోసం మరొక చక్కటి శుభవార్తనైతే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డా, నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీకోసం ఒక మంచి శుభవార్త తీసుకొచ్చానమ్మా. నువ్వు మెచ్చే వార్త తెచ్చాను. బెట్టు చేయకుండా వెంటనే విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు, నువ్వు సిద్ధంగా ఉన్నావా అమ్మా అని. నువ్వు మెచ్చే వార్త తెచ్చాను తల్లి, బెట్టు చేయకుండా కాస్త నేను చెప్పేది వినమని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. మరి ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా సిద్ధంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. బాబాగారి సందేశం వినాలే కానీ, ఆ తండ్రి అందించాలే కానీ వినడానికి ప్రతి ఒక్క బిడ్డ కూడా సిద్ధంగానే ఉంటారు. ఆ తండ్రి మాటలలో అంత ధైర్యం ఉంటుంది, అంత కరుణ ఉంటుంది, అంత ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ కోసం, ఆ ధైర్యం కోసం ప్రతి ఒక్క బాబా బిడ్డ బాబాగారి మాటల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ధైర్యంతోనే, అదే ప్రేమతో ఈరోజు బాబాగారు మన కోసం ఈ చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. అయితే బాబాగారు ఏమంటున్నారో తెలుసా ఫ్రెండ్స్? ఈ విధంగా బాబాగారు చెప్తూ ఉన్నారండి, బిడ్డ, ఈ ప్రపంచంలో నువ్వే నా బంగారు బిడ్డవు. మరి నా బిడ్డ ఇప్పుడు ఎందుకంత కోపంగా ఉంది? ఎందుకు అంతలా బాధపడుతూ ఉన్నావమ్మా? ఇక నీ కోపాలను, బాధలను అన్నీ పక్కన పెట్టి నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను. ఈరోజు నీ సాయి తండ్రి నువ్వు మెచ్చే వార్త తెచ్చాడు తల్లి. నువ్వు ఎంతో ఆనందించేటువంటి శుభవార్త అది. బెట్టు చేయకుండా ఆలకించమ్మా. నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి వార్త తీసుకొచ్చాను. ఇది జరుగునా లేదా అన్న ఆలోచనలు నువ్వు నా దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నావు కదా, అందుకు సమాధానాన్ని తెలిపే మంచి వార్త ఇది. నీ ప్రశ్నలన్నింటికీ నీకు సమాధానం దొరుకుతుంది ఈరోజు. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానాన్ని తీసుకువచ్చాను తల్లి. నీకు, నీ కుటుంబానికి కూడా ఈ సందేశం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలక్ష్యం చెయ్యకు. చూడమ్మా, నీలో ఉన్న ఒక చిన్న లోపాన్ని నువ్వు తొలగించుకుంటే అప్పుడు నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగగలవు. అదేమీ సర్దుకోలేని లోపం కాదు. నువ్వు పట్టుదలతో కృషి చేస్తే అతి తక్కువ సమయంలోనే నువ్వు ఆ లోపాన్ని తొలగించుకోవచ్చు. ఆ ఒక్క లోపం తొలగించుకుంటే చాలమ్మా, నీకిక తిరుగుండదు. నీలో అంత శక్తి, ధైర్యం కూడా దాగి ఉంది తల్లి. కానీ నీలో ఉన్న ఆ లోపం నిన్ను వెనక్కి లాగేస్తూ ఉంది. బాబా, ఆ లోపం మీకు తెలుసు కదా, మరి ఆ లోపాన్ని మీరే సరిచేయవచ్చు కదా అని అడుగుతూ ఉన్నావా? నిజమే తల్లి, నేను దానిని సరిచేయగలను. కానీ నేను భౌతికంగా పైన కనిపించే లోపాలను మాత్రం తొలగించగలను. కానీ నీలో ఉన్న లోపం మానసికమైనదమ్మా. భౌతిక లోపాలను నేను తొలగించను, కానీ మానసిక లోపాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి. ఆ లోపాన్ని సరిచేయడానికి నేను కూడా సిద్ధమే తల్లి. కాకపోతే అందుకు నీ అవసరం కూడా ఉంది. నాతో పాటు నువ్వు కూడా పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందు నీ సహకారం నాకు కావాలి. ఎందుకంటే నువ్వు నీ సమస్య నుంచి ఎలా బయటపడాలో మాత్రమే నేను తెలుపగలను. దానిని నువ్వు జాగ్రత్తగా అమలు పరిస్తే మిగిలినది మొత్తం నీ బాబానే చూసుకుంటారమ్మా.
మరి నీలో ఉన్న ఆ లోపం ఏంటో తెలుసా? అనుమానం, ఇంకా ఇతరులను సులువుగా నమ్మడం. అవును తల్లి, నా సాయికి నా కోరిక చెప్పాను, అది జరుగుతుందా లేదా? బాబా అసలు నా కోరిక విన్నారా అని అనుమానపడతావు. నేను చేసే పనిలో విజయం వస్తుందా రాదా, అందులో నేను ముందుకు వెళ్ళగలనా అని భయపడుతూ ఉంటావు. ఇలా అనుమానిస్తూ ఏ పూజ చేసినా, ఏ పని చేసినా అందులో నువ్వు అస్సలు విజయం సాధించలేవమ్మా. నువ్వు బాధపడ్డా సరే, ఇదే వాస్తవం. గుర్తుంచుకో తల్లి, ఇక నీ చుట్టూ ఉన్న వారిని గుడ్డిగా నువ్వు నమ్మేస్తావు. కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు, వారు చాలా మంచివారని మోసపోతావు. ఇది చాలా పెద్ద తప్పు బిడ్డ. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు. పైకి నవ్వుతున్నంత మాత్రాన వారు మంచివారు కాదు. ఏ పని చేసినా కానీ అందులో విజయం వస్తుందా రాదా అని ముందుకు వెళ్తావు. అలా కాకుండా నేనందులో విజయం సాధించగలను అని నమ్మి అడుగు ముందుకు వెయ్యి. తప్పకుండా నువ్వు గెలుస్తావు. ఆ గెలుపు నీ సొంతమవుతుంది తల్లి. నువ్వు అనుకున్నట్లుగానే పనులన్నీ పూర్తవుతాయి. అపనమ్మకంతో ఏ పనిని కూడా మొదలు పెట్టకు. ఒక్క విషయం తెలుసుకో బిడ్డ, నీకు ఏదైనా కొత్త ఆలోచన వచ్చింది అంటే అది దైవ నిర్ణయం అని తెలుసుకో. ఇంకా అనుమానం ఉంటే నన్ను అడుగు, నేను నీకు సమాధానమిస్తాను. నేను నిన్ను ముందుకు నడిపిస్తాను. వ్యతిరేకంగా మాత్రం అస్సలు ఆలోచించకమ్మా. అలా ఆలోచించి మానసికంగా బాధపడకు. నిన్ను నువ్వు మార్చుకోవాలి బిడ్డ. వీలైనంత వరకు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేస్తూ ఉండు. నీకు ఎలాంటి ఆటంకాలు రావు. సాయి నామాన్ని పఠిస్తూ ఉండు. నీకు కొండంత ధైర్యం వస్తుంది. ఆ రోజంతా కూడా ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా నువ్వు గడపగలవు. నీ సాయి చెప్పినట్లు చెయ్యి తల్లి, అంతా నీకు శుభమే జరుగుతుంది. నువ్వు చేయాలనుకునే పనిలో నీకు విజయాన్ని నేను అందిస్తానమ్మా. ధైర్యంగా ఉండు. భారమంతా నాపై వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఈ చక్కటి సందేశాన్ని అయితే అందించారండి. మన మనసులో అయితే ప్రతిరోజు ఏమనుకుంటున్నామో అది చూసినట్లు చెప్పారు బాబాగారు. ఇది చాలా మందిలో ఉంటుంది. ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఇది అవుతుందా లేదా అని ఆలోచించి మాత్రమే ముందుకు అడుగు వేస్తూ ఉంటారు. ఆ పని చేసినంతసేపు కూడా, చేసినన్ని రోజులు కూడా ఇందులో నాకు విజయం వస్తుందా లేదా అనే ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించి దిగాలి. దిగిన తరువాత మన పైన మనకు నమ్మకం ఉండాలని బాబాగారు అంటూ ఉన్నారు. తప్పకుండా నేను దీనిని సాధిస్తాను అని నువ్వు ముందుకు వెళ్ళినప్పుడే విజయం నీ సొంతమవుతుంది. అలా కాకుండా వస్తుందో రాదో ప్రయత్నం చేద్దాం అని అనుకుంటే అది మధ్యలోనే ఆగిపోతుందమ్మా. పూర్తి నమ్మకంతో దేనినైనా సాధించుకోగలగాలని బాబాగారు అంటూ ఉన్నారండి. ప్రతి ఒక్క బాబా బిడ్డకి కూడా ఏ పని మొదలు పెడితే ఆ పనిని సాధించుకునేటువంటి సామర్థ్యం ఉందంటండి. కానీ అది మనమే గుర్తించడం లేదు. ప్రతిదానికి భయపడిపోతూ ఉన్నాం. ఒక చిన్న సమస్య ఎదురవగానే అక్కడే ఆగిపోతూ ఉన్నాం. ఈ వైపుగా వెళ్తే సమస్యలు ఉన్నాయని వేరొక మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటాం. అంటే మనం అక్కడి వరకు పడినటువంటి శ్రమ, మనం చేసిన కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుందండి. మరొక కొద్ది దూరంలో మన లక్ష్యం చేరుకునే సమయంలో మనం మన దిశను మార్చేసుకుంటూ ఉన్నాం. ఒక 2 అడుగులు వేస్తే మన లక్ష్యానికి చేరుకునేటువంటి ఆ సందర్భంలో మళ్ళీ మరొక మార్గాన్ని ఎంచుకొని మళ్ళీ ఆ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు కూడా నడవాల్సినటువంటి ఆ పరిస్థితిని మనకు మనమే కల్పించుకుంటూ ఉన్నాం. అలా ఉండొద్దు అని బాబాగారు అంటూ ఉన్నారు. నీకేదైనా కొత్త ఆలోచన వస్తే అది దైవ నిర్ణయం తల్లి. నీకు ఇంకా అనుమానంగా ఉంటే నన్ను అడుగు, నేను చెప్తాను, నేను నడిపించుకుంటానమ్మా నిన్ను అని బాబాగారు చెప్తూ ఉన్నారండి.
ఈ విధంగా ప్రతిరోజు బాబాగారు తన బిడ్డలకి ఏదో ఒకటి విధంగా వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలని, వాళ్ళని ఒక అభివృద్ధి పదంలో నడపాలనే చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయనకి ఆ బిడ్డల కంటే సంతోషం వేరొకటి ఏమీ లేదు. బాబాగారు ఎప్పుడూ తన గురించి ఆలోచించుకోరు. ఈ బిడ్డ నాకు పూజ చేయలేదు, లేదంటే నాకు పలహారాలు పెట్టలేదు, అలా ఎప్పుడూ కూడా బాబాగారు అనుకోరండి. తన బిడ్డలు సంతోషంగా ఉంటే చాలు, దాంతో కడుపు నిండిపోతుంది ఆయనకి. దానికోసం ఆయన ఎంత దూరమైనా వస్తారు, ఎన్ని కష్టాలైనా అగచాట్లైనా పడతారు, ఎంత కష్టమైనా సరే చాలా ఆనందంగా స్వీకరిస్తారు తన బిడ్డ సంతోషంగా ఉండటం కోసం. కానీ ఆయన మన దగ్గర నుంచి కోరేదేంటో తెలుసా ఫ్రెండ్స్? శ్రద్ధాసపూరితో ఉండటం, దైవ స్మరణ చేస్తూ ఉండటం, సాయినామ స్మరణ చేస్తూ ధ్యానం చేసుకుంటూ ఉండమ్మా, నీకు కొండంత ధైర్యాన్ని నేను నీకు ప్రసాదిస్తాను, ఆ రోజంతా కూడా నువ్వు చాలా ఆనందంగా ఉంటావు తల్లి అని బాబాగారు చెప్తూ ఉన్నారు. ఉదయాన్నే నిద్రలేవగానే బాబాగారి నామాన్ని స్మరించుకుంటూ ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకుంటే చాలండి, ఆ రోజంతా ఎంతో ప్రశాంతంగా గడుస్తుంది మనకు. అదే బాబాగారు అంటూ ఉన్నారు, అంతకు మించినటువంటి కొండంత కష్టాలు మనం చేయాల్సిన అవసరం లేదండి. ఏ పని మొదలు పెట్టినా బాబాగారికి నమ్మి, బాబాగారికి చెప్పి మొదలు పెట్టండి, బాబాగారి పైన విశ్వాసం ఉంచి మొదలు పెట్టండి, అందులో తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. కొన్ని సమస్యలు వచ్చాయని మీరు మళ్ళీ పక్కదారిని ఎంచుకోవద్దు. అదే దారిలో ఎంత కష్టం ఎదురైనా సరే ఒక 2 అడుగులు వేస్తే మీ పని అయిపోతుంది. దాన్ని వదిలేసి మళ్ళీ కొత్త దారిని ఎంచుకొని కొత్త లక్ష్యాన్ని సృష్టించుకొని ఆ వైపు పోతే ఇప్పటి వరకు చేసిన పని అంతా వృధా అయిపోతుంది. ఆ విధంగా బాబాగారి బిడ్డలు వెనకబడిపోతున్నారండి. బాబాగారిని నమ్మి బాబాగారి పైన విశ్వాసంతో ఒక పనిని మొదలు పెడతారు, ఎంతో కష్టపడతారు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు, వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు పాపం. కానీ విజయం చేతికందే సమయానికి వాళ్ళు ఆ లక్ష్యాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు. చాలా పెద్ద తప్పు అండి అది, చాలా పెద్ద తప్పు. మీ కలను నెరవేర్చుకునేటువంటి సమయంలో మీరు పక్కదోవకి వెళ్ళిపోతే ఎప్పుడూ కూడా అది మీకు అసంతృప్తిగానే ఉండిపోతుంది. ఇంకొద్ది రోజులు కష్టపడండి, శ్రద్ధ సబూరితో ఉండండి. అందుకే బాబాగారు ప్రతి ఒక్క బిడ్డని సహనంగా ఉండమ్మా అని అంటారు. ఎందుకంటే విజయం వచ్చేంత వరకు కూడా మనం వేచి ఉండాలి, సహనాన్ని పాటించాలి, అప్పుడే విజయం సాధిస్తారు. ప్రతి బాబా బిడ్డ కూడా గుర్తుంచుకోవాల్సిన ఒక్క విషయం ఉందండి, అది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు జీవితాంతం కూడా మీ మనసులో ఉంచుకోండి. అది మీకు కష్టాల వెనుక కష్టాలు విపరీతంగా ఎక్కువగా వచ్చేస్తూ ఉన్నాయంటే, ఎక్కువ సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టేస్తూ ఉన్నాయంటే, మీరు ఆ కొద్ది రోజులు ఓపిక పడితే అత్యద్భుతమైనటువంటి జీవితం మీ సొంతం కాబోతోందని అర్థం. ఇక కొద్ది రోజుల్లో ఆ కష్టాలు మిమ్మల్ని వీడి దూరంగా వెళ్ళిపోతున్నాయని అర్థం. బాగా ఎక్కువ కష్టాలు చుట్టుముట్టేస్తూ ఉంటే దానికి పరమార్థం అదే. అతి కొద్ది రోజులలో మీరు మీ పాపకర్మల నుంచి విముక్తి పొందబోతూ ఉన్నారు, గొప్ప అదృష్టవంతులుగా మారిపోబోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితిని మీరు ఎప్పుడూ కూడా వదులుకోవద్దు. కష్టాలకు భయపడైతే అస్సలు వదులుకోవద్దు. ఎవ్వరి జీవితము కూడా పూలపాన్పు కాదండి. ప్రతి ఒక్కరూ ముళ్ళదారిలో రాళ్లదారిలో నడవాల్సిందే. అలా నడిచి విజయం సాధించిన వాళ్ళే 10 మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడతారు. ఆ రాళ్లల్లో కానీ ముళ్ళులో కానీ బాబాగారు మనకు అండగా ఉంటారు. ఆ తండ్రి మన చేతిని పట్టుకొని నడిపించుకుంటూనే ఉంటారు. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ బాబాగారు అడుగు పెడతారండి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్. ఎవ్వరూ కూడా నిరుత్సాహపడద్దు. మీ జీవితం చాలా అద్భుతంగా బాబాగారు తీర్చిదిద్దుతారు. నమ్మకంతో ఉండండి, ప్రతి ఒక్కరికి శుభమే జరుగుతుందండి. ఇది బాబాగారి మాట, తప్పకుండా జరిగి తీరుతుంది ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.